నిరుద్యోగులని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రతిపక్షంలో ఉండగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక గాలి కొదిలేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 డిమాండ్లు పెట్టిన హరీష్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఎప్పుడు నెరవేర్చుతారంటూ నిలదీశారు ఆయన. నిరుద్యోగ యువకుల పక్షాన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందు 5 డిమాండ్లు సూటిగా పెడతా ఉన్నాం. ఈ 5 డిమాండ్లు కూడా మీరు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు, మీరు నిరుద్యోగ యువకులకు మీ ఉపన్యాసాలలో ఇచ్చిన హామీలు, ఇవన్నీ కూడా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అడుగుతున్నాం. మేము కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు. సో డిమాండ్ నెంబర్ 1, గ్రూప్ 1లో 1:100 చొప్పున మెయిన్స్ పరీక్షలకు పిల్లల్ని అనుమతించాలి. డిమాండ్ నెంబర్ 2, గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలు పెంచి గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు పెంచి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ నెంబర్ 3, ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్య 2 నెలల గ్యాప్ ఉండాలని చెప్పి ఆ రోజు మీరు ఇచ్చిన మాటను అమలు చేయాలని, ఇప్పటికే ఇచ్చిన తేదీలు వాటిని మార్చి ఎగ్జామ్ టు ఎగ్జామ్ 2 నెలలు వ్యవధి ఉండే విధంగా ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ నెంబర్ 5, 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి 6 నెలలైనా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు వచ్చే 6 నెలల్లో ఎలా నింపబోతున్నారు? ఆ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చే 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ నెంబర్ 5, ఆ రోజు 25,000 ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆ ఇచ్చిన మాట ప్రకారంగా 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించాలని, ఇప్పటికే మీరు ఇచ్చిన 11,000 ఉద్యోగాలను 25,000కు పెంచి మరి డిఎస్సి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 5 డిమాండ్లు రాష్ట్రంలోని నిరుద్యోగ యువకుల పక్షాన మేము చేస్తూ ఉన్నాం. పెన్షన్లపైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీష్ రావు. ఏపీలో ఇస్తున్నట్టు 6 నెలల బకాయిలతో కలిపి అవ్వాతాతలకి 16,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్. పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ 4,000 రూపాయలకు పెంచారు. 4,000 రూపాయలకు మొదటి సంతకం చేశారు. మొదటి సంతకం చేస్తానన్నారు, మాట ప్రకారంగా చేశారు. మరి మీ మొదటి సంతకం ఏమైంది? డిసెంబర్ 9 నాడే సంతకం పెడతాం, 4,000 పెన్షన్ ఇస్తామన్నారు కదా, కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి, కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా, తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్ నుంచి ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది. అంటే 6 నెలల 12,000 రూపాయలు ప్రతి అవ్వాతాతకు, రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు, ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి 12,000 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. ఆ 12,000 ప్లస్ ఈ జూన్లో ఇచ్చే 4,000 కలిపి 16,000 రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. పక్కన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు? ధనిక రాష్ట్రం అన్నారు కదా, మరి ఎందుకు మీరు 16,000 ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్ ఇలా పాత బకాయిలతో కలిపి ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు ఈ పేదల పట్ల మీరు నిర్లక్ష్యము, మరి ఈ పక్షపాతాన్ని చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై సీరియస్ అయ్యారు హరీష్. ఇకపై ఎవరైనా ఇష్టం వచ్చినట్టు రాస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటారంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ తంబులు ఏమంటారు కదా, నాకు కుదరదు. తంబు నెయిల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు. హరీష్ రావు బీజేపీలోకి పోయిండని, హరీష్ రావు కాంగ్రెస్లోకి పోయిండని, ఇంకేందో అయిందని, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిందని, ఇవన్నీ అనవసరంగా మీ వ్యూస్ కోసమో బ్రేకింగ్ల కోసమో ఇట్లా ఒక నాయకుడి నిబద్ధత మీద, ఒక నాయకుడిని క్రెడిబిలిటీని మీరు వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఐ అపీల్ టు ఆల్ ద మీడియా హౌసెస్, పర్టికులర్లీ సోషల్ మీడియా, ఇలాంటివి మానుకోండి. మీకు అంతా ఏదన్నా అనుమానం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడి పెట్టండి. కానీ ఇట్లా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే లీడర్ క్రెడిబిలిటీని దెబ్బతీసేది మంచిది కాదు.
నేను కూడా ఇంక తప్పని పరిస్థితి, భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి, చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా.